ఊరు పట్టణం అనే తేడా లేకుండా గాంజాయి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి కాలేజీల్లో మరియు యువత ఎక్కువగా ఉండే హాస్టల్ రూముల దగ్గర మరియు హాస్టల్ గదుల దగ్గర, గలీల్లో తిరిగే చిల్లరన కొడుకుల దగ్గర మరియు డాన్లు, దగడ్లు, పైల్వాన్లు అనే చెప్పుకునే యువకుల దగ్గర గాంజా ఎక్కువగా దొరుకుతుంది. మరియు గాంజా మత్తులో తూలుతూ తిరుగుతూ ఉన్నారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు ఒక మంచి చేసి ఇంకో ముగ్గురు చెప్పు అని చెప్పినట్టు మన గాంజా మిత్రులు మాత్రం ఒక్కడు అలవాటై దాన్ని నలుగురికి ఐదుగురికి ఎరుదుతూ వారి సంఖ్యని మరింత పెంచుకుంటూ యువతలో దీన్ని అలవాటు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి తోడు పార్టీలు అని పేరు చెప్పి పీకల దాకా మందు తాగి అర్ధరాత్రి రోడ్లపైన సంస్థలు వేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ బతికినా గాంజా మత్తులో పూర్తిగా వదలక మానసిక రోగులుగా తయారవుతున్నట్టు చాలా సర్వేల్లో తేలింది. ఇక్కడ తప్పు ఎవరిది అంటే 100% తల్లిదండ్రులదే తప్పు. ఎందుకు ఇలా అన్నానంటే కొడుకుని కూతుర్ని పట్టించుకొని తల్లిదండ్రులు, ఉదయం వెళ్ళి రాత్రి దాకా తిరిగి రాని తండ్రి ఆస్తిని మరింత పెంచాలి కదా. అందుకే కష్టపడుతూ ఆస్తిని మరింత పెంచుతూ ఉన్నాడు. ఇంట్లో ఉండి నా కూతురు నా కొడుకు మంచివారు, వాళ్ళంత మంచివారు ఈ ఏరియాలో ఎక్కలేరు అని పొగుడుతూ ఇంట్లో కూర్చున్న తల్లి ఈ చెడు సవాసాలను ముందే గుర్తించిన స్కూల్ సార్ లేదా కాలేజీ సార్ వీళ్ళని హెచ్చరించిన లేకుండా పొరపాటున కొట్టిన వెంటనే అక్కడ తల్లిదండ్రులు వాలిపోతూ మా పిల్లల్ని కొట్టనీకి నీకు ఎలాంటి అధికారం ఉందని న్యాయంగా మాట్లాడడం, పిల్లల్ని వెనకేసుకురావడం, ఇదో పెద్ద నేరం చేసినలాగా మాట్లాడడం. దీని మూలంగా పిల్లలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మేము ఏం చేస్తున్నా నడుస్తుంది అనే కోణంలో మరింత వ్యసనాలకు బానిసై వారితో పాటు తమ ఫ్రెండ్స్ను కూడా ఇందులోకి లాగుతూ సమాజాన్ని మత్తులోకి స్కూల్లో ఉండగానే సెల్ ఫోన్ కొనివ్వడం, కాలేజీ రాగానే బైక్ కొనియడం, మనం మంచి అని కొనిచ్చే ప్రతిదీ వాళ్ళు దాన్ని చెడు రూపంగా వినియోగించి చివరికి తల్లిదండ్రులకు కంటి మీద కొలుకు లేకుండా చేస్తూ వాళ్ళు మాత్రం మత్తులో తొలుతూ ఉండడం మన సమాజంలో అందరూ ఇలాగే ఉన్నారా అని మీరు నన్ను అడగొచ్చు. కానీ చాలా వరకు ఇలాగే ఉన్నారు. ఈ కొందరు కరోనా వైరస్ లాగా మిగతా వారికి అంటుకొని సమాజాన్ని మొత్తం మత్తులో తూలేలా చేస్తున్నారు. ముఖ్యంగా డబ్బున్న పిల్లలు, అంటే ధనం ఉన్న పిల్లలు హాస్టల్లో ఎక్కడనో మన పేదవారు మధ్యతరగతి వారికి వీళ్ళు పరిచయం అయి వీళ్ళని వ్యసనం వైపు మళ్లిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఏం కాదురా తాగు బాగుంటుంది, నేనున్నా కదా నేను చూసుకుంటా, డబ్బులు నా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళకు మెల్లమెల్లగా అలవాటు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాం. చాలామంది ఇలా ధనవంతులే కావడం గమనాలు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలండి. అంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిఘా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఖచ్చితంగా ఇద్దరి మీద నిఘా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, కాలేజీలో స్కూల్లో వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఫోన్లో ఏం యూజ్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఫోన్ అవసరమా, లేకుంటే కాలేజీకి వచ్చినాక బైక్ అవసరమా అనే విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఆస్తులు కూడబెట్టినంత ఈజీ కాదండి వాళ్ళని చెడు వ్యసనాల నుంచి రక్షించడం. అందుకే కొంచెం వాళ్ళ మీద కూడా నిఘా ఉంచితే మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేకుంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ దగ్గర ఎంత ఆస్తున్నా మీ పిల్లలు మాత్రం తిరిగి రారన్న సంగతి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు, నా కూతుర్ని లేదా నా కొడుకుని ఒక మంచి హాస్టల్లో వేశాను, అక్కడ బాగా ఉంటుంది, ఇలాంటి దానికి ఆస్కారమే లేదు, వాళ్ళు నాకు ఎవ్రీడే ఫోన్ చేస్తారు, చేసి ఎలాంటి అబద్ధం చెప్పకుండా నిజాలు చెప్తారు అనుకుంటారు. కానీ ఇది 100% తప్పండి. చాలా సర్వేల్లో తెలిసిందంటే టీనేజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ అబద్ధాలకు కూడా బానిస అవుతుందని తెలిసింది. అంటే మీకు చెప్పేది 100% అబద్ధాలే, అక్కడ జరిగే తతంగం అంతా వేరు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మొక్కై వంగంది నానై వంగున అనే సామెత మీకు గుర్తుంది కదండి. అందుకే స్కూల్లో ఉండగానే వాళ్ళను ఒక క్రమశిక్షణ విధంగా పెంచడం అలవాటు చేయాలి. ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే వాళ్ళని స్కూల్లో ఏం జరిగిందని అడగడం, మరియు రాత్రి సమయంలో బయటికి వెళ్ళనీయకపోవడం, మరి వాళ్ళకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉండడం. ఈ విధంగా మీరు చేస్తే వాళ్ళకు ఒక అలవాటుగా మారి అదే ఫ్యూచర్లో అలవాటుగా మారి మంచి దారిలో నడవడం
జరుగుతుందండి. మరియు మంచి భవిష్యత్తు ఉంటుంది. దీని మూలంగా మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే మాత్రం మీకు తిప్పలు తప్పవు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ చేస్తానండి. ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ.